హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మరి ఈరోజు వీడియోలోకి వెళ్తే, రీసెంట్ టైమ్స్లో నేనైతే మా ఇంటిని మరింత అందంగా ఉంచేలాగా కొన్ని హోమ్ డెకర్ ఐటమ్స్ అయితే తీసుకున్నానండి. అవేంటో ఈ వీడియోలో నేను చూపిస్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇవన్నీ నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను. ఫస్ట్ వచ్చేసి ఈ ఫ్లవర్ వేస్ అయితే తీసుకున్నానండి. చాలా బాగుంది. ఇది సిరమిక్ పాట్ అనమాట. అంటే ఫ్లవర్ వేసే సిరమిక్ టైప్ అండి. ఇది ప్లాస్టిక్ అయితే కాదు. ఇది మంచి రీజనబుల్ ప్రైస్లోనే నాకు వచ్చేసింది. చాలా బాగుందండి. చాలా వెయిట్ ఉంది. అలాగనేసి మరీ లైట్ వెయిట్ అయితే లేదు. చాలా అంటే చాలా బాగుంది. దీనికి తగ్గట్టుగా నేను సపరేట్గా మళ్ళీ ఈ ఫ్లవర్స్ని అయితే తీసుకున్నాను. ఇవి కూడా ఎలాంటివంటే ప్లాస్టిక్ అయితే కాదండి, రబ్బర్ లాగా ఉంటుంది చూడడానికి. చాలా బాగున్నాయి. అయితే ఇందులో మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయండి. వైట్ ఉంది, ఎల్లో ఉంది, రోజ్ ఉంది. నాకైతే వైట్ అయితే కొంచెం వెంటనే దుమ్ము పట్టింది కనిపిస్తుంది కాబట్టి నేను అయితే ఎల్లో అండ్ రోజ్ అయితే ప్రిఫర్ చేసుకున్నానండి. సో ఈ ఫ్లవర్ వేస్కి ఈ ఫ్లవర్స్ అయితే చాలా సెట్ అయ్యాయి. నేను సపరేట్గా అయితే తీసుకున్నాను. చాలా బాగుంది లుక్ అయితే. ఓవరాల్గా హాల్లోకి ఇదైతే మంచి డెకర్ పీస్ అయితే నేనైతే చెప్పగలనండి. చాలా బాగుంది. మంచి న్యూ లుక్ అయితే మాకు వచ్చేసిందనమాట. ఇవి ఇంకా మంచి మంచి కలర్స్లో కూడా ఉన్నాయండి. మీకు ఏ కలర్ సూటబుల్ అవుతుందో ఆ కలర్ అయితే తీసుకోవచ్చు. చూడ్డానికి రియల్ ప్లాంట్స్ లాగానే ఉన్నాయండి. అంత బాగున్నాయి అన్నమాట. ఇదైతే నేను తీసుకున్న ఫస్ట్ ప్రోడక్ట్ అండి. ఈ రెండు సెట్ చేయంగా నాకు వచ్చిన లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది. సిరమిక్ పాట్ అయితే చాలా బాగుందండి. ఈ ఫ్లవర్ వేస్కి ఈ ఫ్లవర్స్ అయితే భలే సెట్ అయిపోయాయి. తర్వాత నేను తీసుకున్న మరో ఐటమ్ వచ్చేసి హ్యాండీక్రాఫ్ట్ ప్లాంటర్ ఫర్ లివింగ్ రూమ్ అనమాట. ఇది కూడా చాలా అంటే చాలా మంచి లుక్ అయితే ఇచ్చేస్తుందండి. మీరు ఇంట్లో ప్లాంట్స్ అయితే పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇలాగా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అయితే మనం సెట్ చేసుకోవచ్చండి. వీటిని కూడా నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను. సపరేట్గా తీసుకున్నాను. మొత్తం అన్నీ కలిపి పెద్ద కాస్ట్ కూడా అవ్వలేదండి. కాకపోతే మీరు సైజెస్ తీసుకునేటప్పుడు పూర్తిగా కింద ఉండే రివ్యూస్ చూసి తీసేసుకోండి, సరిపోతుంది. ఇలాగా లివింగ్ రూమ్లోకి మనకు కావాల్సిన ప్లాంట్స్ అయితే తీసుకున్నాను. అలాగే దానికి తగ్గట్టు స్టాండ్ కూడా తీసుకున్నానండి. చూస్తున్నారు కదా, ఇలాగా గోల్డ్ కలర్లో వచ్చిందండి. మంచి లుక్ అయితే కనిపిస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. హ్యాండీక్రాఫ్ట్ ప్లాంటర్ అంటే ఇది. అంటే మనం ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ని ఇందులో మనం సెట్ చేసుకోవచ్చు. ఇది ఎలా సెట్ చేసుకోవాలో కూడా నేను క్లియర్గా చూపిస్తాను. ఇలాగా స్టాండ్ అయితే వచ్చేసిందనమాట ప్లాంట్ సెట్ చేసుకోవడానికి. మంచి కలర్స్ అయితే ఉన్నాయండి. బ్లాక్ ఉంది, అలాగే వైట్ కూడా ఉందండి, గోల్డ్ ఉంది. నాకైతే నా ఇంటికి గోల్డ్ అయితే బాగుంటుంది అనేసి నేను గోల్డ్ అయితే తీసుకున్నాను, గోల్డ్ కలర్గా. ఎక్కడ డ్యామేజ్ అయితే నాకు రాలేదు. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ ఏదో కొంచెం మరకల్లా కనిపిస్తుంది. దాన్ని అయితే చెక్ చేసాము, బట్ అదేం పోలేదండి. కానీ చాలా బాగుంది, పర్లేదు, నో ప్రాబ్లం అండి. నేను తీసుకొని కూడా ఇప్పటికీ ఆల్మోస్ట్ 3-4 మంత్స్ అవుతుంది. కలర్ కూడా ఏం పోలేదండి. చాలా బాగుంది. దీన్ని ఈ విధంగా సెట్ చేసేసుకోవాలి. దీని తగ్గ ప్లాంట్స్ అయితే తీసుకోవాలండి. అంటే ఆన్లైన్లోనే ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అయితే దొరుకుతాయి. అలాగే స్టోన్స్ కూడా దొరుకుతాయి అన్నమాట. ఆ ప్లాంట్కి తగ్గ స్టోన్స్ కూడా వేసుకోవాలి కదా మనం. మట్టి అవన్నీ వేస్తే పాట్ అయితే విరిగిపోతుంది కాబట్టి
బరువు ఏం వేయకుండా పెబ్బల్ స్టోన్స్ అనేటివి ఆన్లైన్లో దొరుకుతాయండి. అవి కూడా సెట్ చేసుకున్నాను నేను. ఓవరాల్గా దీని లుక్ అయితే ఇలాగా ఉంది. దీనికి తగ్గట్టుగా నేను పామ్ ట్రీ అయితే తీసుకున్నాను. అవి వచ్చేసి 18 లీవ్స్ అయితే వచ్చాయండి. చాలా బాగుంది. చాలా వెతికాను. అంటే మన హౌస్కి ఎటువంటి ప్లాంట్స్ అయితే సెట్ అవుతాయో అవి మాత్రమే తీసుకోవాలని నాకు అనిపించింది. మంచిగా స్టాండర్డ్గా ఉందండి. ఇప్పుడైతే నేను దీనికి తగ్గట్టుగా ఒక ప్లాంట్ అయితే ఆర్టిఫిషియల్ ప్లాంట్ తీసుకున్నాను. ఇది కూడా 18 లీవ్స్ వచ్చిందండి. పామ్ ఆర్టిఫిషియల్ ప్లాంట్ అనమాట. పామ్ ట్రీ లాగా ఉందన్నమాట. చాలా బాగుంది. క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుందండి. ఈ విధంగా లీవ్స్ అయితే సపరేట్గా ఇస్తారు. అవన్నీ మనము ఆ స్టిక్స్కి మనం సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంట్లో మంచి ప్లాంట్స్ పెట్టుకున్న లుక్ అయితే వస్తుందండి. న్యాచురల్గా ఎలా మనం ప్లాంట్స్ ఉంటాయో అలాగే ఉంటుందన్నమాట. ఇవన్నీ సెట్ చేసేసుకున్నాను నేను. అయితే ఇటువంటి హ్యాండీక్రాఫ్ట్ ప్లాంట్ స్పాట్ని మనం మన హౌస్లో ఒక కార్నర్లో పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. నేనైతే నా ఇంటికి తగ్గట్టుగా కార్నర్ అయితే సెట్ చేసుకున్నాను. సో ఈ విధంగా అలాగ కార్నర్లో పెట్టేస్తే మన ఇంటికి మంచి లుక్ అయితే వస్తుందండి. ఇలాగా మొత్తం అయితే నేను ప్లాంట్స్ని అన్నీ సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ హ్యాండీక్రాఫ్ట్ దాంట్లో మనం పెట్టేద్దామని అనుకుంటున్నాం. దీనికి స్టోన్స్ కూడా తీసుకున్నానండి ఆన్లైన్లో. ఇది కూడా పెద్ద కాస్ట్ ఏం కాదు, చాలా తక్కువ ప్రైస్ అండి. 70 రూపీస్లోనే వచ్చేస్తాయి ఇవి స్టోన్స్. మల్టీ కలర్లో ఉంటాయండి స్టోన్స్. మంచి వెయిట్గా ఉన్నాయి. మనం ప్లాంట్స్ కూడా బాగా డెకరేటివ్ ఐటమ్స్గా యూజ్ అవుతాయండి. ఇప్పుడు వీటిని ఎలా సెట్ చేసుకోవాలో నేను చూపిస్తాను. చూసారా, ఇందులో మల్టీ కలర్ అయితే ఉన్నాయి. కావాలంటే మీకు ఒక్కొక్క కలర్గా కూడా తీసుకోవచ్చండి. నాకైతే నా ప్లాంట్కి మల్టీ కలర్ అయితే బాగుంటుందనే ఉద్దేశంతో నేను మల్టీ కలర్ అయితే తీసుకున్నాను. మీకు కావాలంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ కూడా ఉన్నాయండి. వైట్ ఉంది, ఎల్లో ఉంది, గ్రీన్ ఉంది, రెడ్ ఉంది. అలాగా ఏ కలర్ కావాలో ఆ కలర్ ఒక్కటిగా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో నేను ఎలా సెట్ చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా ఈ ఫ్లవర్ పాట్లో మన దగ్గర వేస్ట్ పేపర్స్ ఉంటాయి కదండి. ఆ వేస్ట్ పేపర్స్ తీసుకొని బాగా మెత్తగా అనేసి అందులో పెట్టేయాలండి. అలా పెట్టడం వల్ల ప్లాంట్ అనేది నిలబడుతుందన్నమాట. లేదు మట్టి వేసారంటే ఆ బరువుకి పాట్ అయితే ఇరిగిపోతుందండి. కాబట్టి ఇలాగ న్యూస్ పేపర్స్తో సెట్ చేసుకుంటే సరిపోతుంది. దాని మీదన ఇలాగా మనం రాళ్ళు అయితే వేసేసుకోవాలి. కలర్ స్టోన్స్ తీసుకున్నాం కదా మల్టీ కలర్వి, అవన్నీ తీసుకొని సెట్ చేసుకోవడమేనండి. చాలా అంటే చాలా బాగుంది లుక్ అయితే. మన లివింగ్ రూమ్కి ఒక మంచి గ్రేస్ లుక్ అయితే వచ్చేస్తుందండి. ఇలాగా న్యాచురల్గా ప్లాంట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. మొత్తం అన్నీ ఇలాగా స్టోన్స్ అన్నీ వేసేసి సెట్ చేసుకున్నాను నేను. చూసారు కదా, నిజమైన ప్లాంట్ ఎలా ఉంటుందో అలాగే అనిపించింది అనమాట. నాకైతే బాగా అనిపించింది. సో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నానండి. ఇంకా కొన్ని మంచి డెకరేటివ్ ఐటమ్స్తో మీ ముందు వస్తానండి. ఇలాగా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. సో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి అలాగే మీ అమూల్యమైన కామెంట్స్ని కూడా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి ఈ వీడియో ఇంతేనండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు ఉంటాను. టేక్ కేర్. బాయ్.